నమస్కారం. ప్రాచీన ఆహారంలో పాలపిండి అని పిలుస్తారు. యాక్చువల్గా పాలపిండి అని బజార్లో అమ్ముతారు చాలా షాపుల్లో. దీని మామూలుగా ఉపయోగాలు ఏంటంటే ఇది చలవ చేయడానికి వేసవకాలంలో ఇంట్లో ఉంచుకుని కొంచెం ఎవరికైతే వేడిగా ఉందో వేడి చేసిందో వాళ్ళకి కొంచెం పాలలో కలిపిస్తారు. పాలలో వేసి కొంచెం బెల్లం వేసి ఇస్తారు. తాగితే వేడి తగ్గుద్ది అనమాట. అలాగే మామూలుగా పాల బిళ్ళలు అని చేస్తారు. పాలలో ఏం చేస్తారు, ఈ పొడిని నీళ్ళలో వేస్తారు. నీళ్ళు వేసి అది అడుగుకి వెళ్ళిపోద్ది. పై నీళ్ళని వంపేసి కొన్ని పాలు తీసుకుంటారు. ఆ పాలలో ఇది వేసేస్తారు. ఈ అడుగున ముద్ద లాంటిది వేసేసి బాగా మరగబెట్టి కొంచెం బెల్లం వేసి బాగా మరగబెడితే కోవాలా అవుద్ది అనమాట. దాన్ని పళ్ళని పోసి ఇలా ముక్కలకు కోస్తారు. కోసి ఇంత బెల్లం ఉంటాయి, అవి డబ్బాలు పెట్టి దాస్తారు అనమాట. పిల్లలకి ఇస్తే బాగుంటుంది, తీయగా బాగుంటుంది, మంచి బలం కూడా, పిల్లలకి పుష్టిగా తయారవుతారు. అలా పాల బిళ్ళని చేస్తారు. పాలపిండి అని పిలుస్తారు. దీంట్లోంచి ఒకటి వేడి దగ్గరానికి వాడతారు. అలాగే పిల్లలకి తినడానికి స్వీట్ కింద ఇస్తారు. మామూలుగా మంచి బలం, వేడి తగ్గిస్తుంది. రెండోది ఏంటంటే చంటి పిల్లలకి నలుగుపిండి చేసేవారు పూర్వం. ఆ నలుగుపిండి ఈ పాలపిండితోటి చేసేవారు. పెసలు 100 గ్రాములు, 50 గ్రాములు శనగపప్పు, 25 గ్రాములు బియ్యం, ఒక టమోటా, ఒక నిమ్మకాయ చెక్క, పాలగుండ 50 గ్రాములు కలిపి మెత్తగా మిక్సీ కొట్టేసి పొడి చేసుకుని అది నలుగు పెట్టేవారు పిల్లలకి. పెట్టడం వల్ల చర్మం మృదువుగా కాంతివంతంగా ఉండి పిల్లలు ఫిజిక్ గట్టిగా ఉండేది అనమాట. రాళ్ళే తయారయ్యారు పిల్లలు. అలా ఇది చర్మం కాంతివంతంగా ఉండడానికి చిన్నపిల్లలకి ఏ కెమికల్స్ లేకుండా, రసాయనాలు లేకుండా అలాంటి నలుగుపిండి వాడేవారు అనమాట. అలాగే ఇంతకీ ఈ పాలపిండి ఎలా వస్తుంది, ఈ పాలపిండి ఎలా చేస్తారు? ఇది ఏంటనుకుంటున్నారు? మాకు చూడగానే పసుపు మొక్క అనుకుంటారు. పసుపు జాతికి చెందిందే కానీ పసుపు మొక్క కాదు. దీని నుంచే పాలపిండి వస్తుంది. ఎలా వస్తుంది? ఈ దుంపలు ఉన్నాయి కదా, ఈ దుంపలు తీసి దానికి ఇలా రాస్తే పేస్ట్ లాగా, అంటే కన్నాలు దానికి పిల్లలాగా గీకుతారు. మనం చూసే తురుము అంటాం కదా, క్యారెట్ తురుగుతాం, అలా తురిగినట్టుగా చిన్న దాంట్లో ఇలా కురితే కింద మొత్తం పిండిలా వచ్చేస్తుంది. దాన్ని వాటర్లో వేసేసి ఇలా తిప్పి ఆ పై డస్ట్ చెత్త అంతా తీసేస్తారు. ఇందులో ఉన్న ఈ స్టార్చ్ అంతా, పిండి పదార్థం అంతా కిందకి వెళ్ళిపోయి ఉంటుంది. పై నీళ్ళన్నీ ఉంచేసి దాన్ని ఎండబెట్టేస్తే ఇలాగా ముక్కలుగా ఎండిపోయి ఈ పాలపిండి తయారవుద్ది అనమాట. ఇది మొక్క, దీని నుంచి వస్తుంది. ఇది మామూలుగా ఎలాగా మనకి హాని లేనివి చాలా ఆయుర్వేదంలో చెప్పారు మనకి ఆహారంగా వాడుకోమని. అలా మనం ఇళ్ళలో వేసుకున్నాం, ఇంట్లో దాచుకోవచ్చు, ఇవన్నీ తినచ్చు, ఇటు వల్ల ఇబ్బందులు ఏమి ఉండమాట. మనకి ఏంటంటే దూరపు కొండలు నునుపు అని సామెత ఉంటుంది, అది నిజం. దీని మన చుట్టూ ఉన్న పళ్ళు మనం వదిలేసి ఎక్కడో డ్రాగన్ ఫ్రూట్లోని ఆ ఫ్రూట్లోని తింటుంటాం. ఇది మన చుట్టూ ఉండే మనకు రోజు కనిపించే డ్రాగన్ ఫ్రూట్. ఇదేంటి తెలుసా? బ్రహ్మజముడు కాయలు. బ్రహ్మజముడు అంటే ముళ్ళు ఉంటాయి, తప్పడుగా ఉండి ముళ్ళు ఉంటాయి, దాని పైన కాయలు వస్తాయి. పువ్వు వచ్చిన తర్వాత అది ఇలాంటి కాయ వస్తుంది. ఇది బ్రహ్మజముడు కాయ అనమాట. బ్రహ్మజముడు పండు డ్రాగన్ ఫ్రూట్ లాగే ఉంటుంది లోపల. ఓకే, దీన్ని కాకపోతే దీన్ని తినే పద్ధతి ఒకటి ఉంటుంది. ఇలా పొల గుచ్చి కాయని పైన నూగు ఉంది కదా, నూగు పోయేలా కాల్చాలన్నమాట. మెత్తగా అయిపోద్ది, ఇలా ఒళ్ళినట్టు అయిపోద్ది అనమాట. కాలేక పొల పచ్చిదే ఉండాలి. ఎండి పొల ఇట్టారనుకోండి, కాలిపోద్ది, దాంట్లో పడిపోద్ది. ఇలా కాల్చాక కొంచెం చల్లారాక ఈ పై తొక్క తీసేయాలన్నమాట. తీస్తే ఇలా తొక్క స్కిన్ అంతా వచ్చేస్తుంది, తొక్క అంతా ఊడిపోద్ది. రైట్, తొక్క ఉండకూడదు, జాగ్రత్తగా ఉండండి. ఇగో ఎంత బాగుంది, రక్తం లాగా. టేస్ట్ కూడా డ్రాగన్ ఫ్రూట్ ఎలా ఉందో అదే రుచిలో ఉంటుంది. అది కూడా ఈ పండులో మనం ఇలా కాల్చాం కదా, ఇది ఎడారి మొక్కల్లో జాతికి చెందింది. అలాగే డ్రాగన్ ఫ్రూట్కి ఆ ఫ్యామిలీకి పోలి ఉంటుంది. ఇందులో విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్లు ఉండడం వల్ల ఏంటంటే ఇది మనకి పోషకాలతో పాటు కొలెస్ట్రాల్ తగ్గించి గుండెని ఆరోగ్యవంతంగా ఉంచుద్దని చెప్తారు అన్నమాట. ఇందులో ఫైబర్ ఎక్కువ ఉండడం వల్ల కూడా జీర్ణశక్తి మెరుగుపడుతుంది అన్నమాట. అన్ని ఉపయోగాలు ఉన్నాయి. విటమిన్ సి ఉంది, B12 ఉంది, అలాగే మెగ్నీషియం ఉంది, ఐరన్ ఉంది, అలాగే యాంటీ ఆక్సిడెంట్లు కూడా ఉన్నాయి. ఇందులో పీచు పదార్థంగా ఉంది, ఫైబర్ ఉంది. సో దీనివల్ల ఏంటంటే మనకి విటమిన్ మినరల్ సప్లిమెంట్స్ లాగా, అలాగే కొలెస్ట్రాల్ తగ్గి గుండెకి బలం చేకూర్చేలాగా, అలాగే ఫైబర్ ఉండడం వల్ల జీర్ణశక్తి పెరగడం వంటి ఈ పండు వల్ల అన్ని ఉపయోగాలు ఉన్నాయి మనకి. మామూలుగా కాల్చుకుని జాగ్రత్తగా కాల్చినప్పుడు బాగా కాల్చాలి.
పై తొక్క తీసేది, తొక్క ఉండకూడదు, నువ్వు మొత్తం కాలిపోవాలి. అలా ఉన్న పండు తినచ్చు. ఈ నువ్వు నోట్లోకి వెళ్ళకూడదు. తీసుకుని జాగ్రత్త ఏంటంటే నువ్వు ఇట్టి పరిస్థితుల్లో లోపలికి వెళ్ళకూడదు. అందుకు నువ్వు మొత్తం కాలిపోద్ది. తొక్క తీసేస్తాం కదా, తొక్క తీసేస్తే తొక్కతో పాటు పోద్ది అనమాట. పోయాక లోపల ఉండే పండు తినాలి. చిన్న చిన్న పిక్కలు ఉంటాయి, తింటే తినచ్చు, మంచిది. రోజు మనకు అందుబాటులో ఉండే డ్రాగన్ ఫ్రూట్ ఇది, మన చుట్టూ మన పక్కనే ఉంటుంది. అందుకని అంటే ఉచిత ఫ్రీగా వస్తుంది. అలా ఇందులో మంచి పోషకాలు ఉన్నాయి. ఇవన్నీ తినేవారు పూర్వం, ఇప్పటికీ గిరిజనులు తింటారు కాల్చుకుని.